బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. బుఖారీ షరీఫ్ పుస్తకం 3 జ్ఞానం. హదీస్ నెంబర్ 80. అనస్ రహమతుల్లాహ్ అలైహ్ కథనం ప్రకారం, అనస్ రజియల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ప్రళయ సూచనలో ఈ కింది ఉన్నాయి. ప్రళయ గడి వచ్చినప్పుడు ఈ కింది విషయాలు అనేది జరుగుతాయన్నమాట. ఒకటి, ధార్మిక జ్ఞానము క్షీణిస్తుంది. రెండోది వచ్చేసి అజ్ఞానం ప్రబలుతుంది. మూడు వచ్చేసి మద్యపానం సర్వసాధారణం అవుతుంది, కామన్ అయిపోతుంది. ఇక జీనా అంటే అక్రమ సంబంధాలు పెరిగిపోతాయి, బహిరంగంగా జరుగుతాయి. ఈ లక్షణాలు కనుక ఎక్కడైతే ఉంటాయో అక్కడ పర్యాగడ వస్తుంది అనేసి మనం కొంచెం అనుమానం ఉండొచ్చు. హదీస్ నెంబర్ 81. అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం, నేను మీకు ఒక హదీసును వివరిస్తాను మరియు దాని తర్వాత నేను తప్ప మరెవరి గురించి మీకు చెప్పాను. నేను అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్తుండగా విన్నాను. ప్రళయ సూచనల్లో ఈ కింది ఉన్నాయి. ఒకటి, ధార్మిక జ్ఞానం క్షీణిస్తుంది. ధార్మిక అజ్ఞానం ప్రబలుతుంది. బహిరంగంగా అక్రమ లైంగిక సంబంధాలు ప్రబలంగా ఉంటాయి. బహిరంగంగా జరిగే అక్రమ బయటిగానే జరిగిపోతుంటాయి అనమాట అక్రమ సంబంధాలు. అంటే దాన్ని పెద్ద తప్పుగా వాళ్ళు భావించరు. స్త్రీల సంఖ్య పెరుగుతుంది. పురుషుల సంఖ్య ఎంతగా తగ్గిపోతుందంటే 50 మంది స్త్రీలను ఒకే పురుషుడు పోషించవలసి వస్తుంది. స్త్రీల సంఖ్య అంత పెరిగిపోతుందంట. హదీస్ నెంబర్ 82. ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం, అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: నేను నిద్రపోతున్నప్పుడు పాలతో నిండిన ఒక గిన్నెను నా వద్దకు తీసుకురావడం చూశాను. నా గోళ్ళ నుండి ఆ పాల తడి బయటికి రావడం గమనించేంత వరకు నేను కడుపు నిండా తాగాను. అప్పుడు మిగిలిన పాలను ఉమర్ ఇబ్నే ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారికి ఇచ్చాను. ప్రవక్త సహచరులు అడిగారు, ఈ కళ యొక్క అర్థం ఏమిటి? దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు బదిలిచ్చారు, ఇది ధార్మిక జ్ఞానం. అల్లాహు అక్బర్. హదీస్ నెంబర్ 83. అబ్దుల్లా బిన్ అమర్ బిన్ అల్ ఆస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన చివరి హజ్లో భాగంగా మీనా వద్ద జిమర్ సమీపంలో ప్రజల కోసం ఆగారు. ప్రజలు ఆయనను ప్రశ్నలు అడుగుతున్నారు. ఒక వ్యక్తి వచ్చి, నేను మర్చిపోయి హదీని అర్పించే ముందు గుండు గీయించుకున్నాను. జంతు బలిని తీసే ముందు గుండు గీయించుకున్నాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఇందులో ఏ హాని లేదు, ఇప్పుడు వెళ్ళి ఆ బలిని ఇవ్వు. ఆ తర్వాత మరొక వ్యక్తి వచ్చి, నేను మర్చిపోయి జమ్రా వద్ద అంటే రాళ్ళు రమీ చేయడం ముందు ఒంటెను బలిచ్చాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఇప్పుడు రమీని అర్పించు, దానిలో ఏ హాని లేదు. కథకుడు ఇలా జోడించారు. కాబట్టి ఆ రోజు హజ్ ఆచారాలకు సంబంధించి నిర్ణీత సమయానికి ముందుగా కానీ ఆలస్యంగా కానీ ఏదైనా చేయడంలో ప్రవక్తను అడిగినప్పుడు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు, దాన్ని ఇప్పుడే చేయండి, దానివల్ల ఏ హాని లేదు. హదీస్ నెంబర్ 84. ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం, హజ్ చివరి సమయంలో ఒక వ్యక్తి ప్రవక్తతో ఇలా అన్నాడు, నేను రమీ చేయడానికి ముందే వధించాను. ప్రవక్త తన చేతితో సైగ చేసి అందులో ఏ హాని లేదు అని అన్నారు. అప్పుడు మరొక వ్యక్తి ఇలా అన్నారు, నేను బలి అర్పించే ముందు గుండు గీయించుకున్నాను. ప్రవక్త తన సైగ చేసి ఏ హాని లేదు అన్నారు. హదీస్ నెంబర్ 85. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ధార్మిక జ్ఞానము తీసివేయబడుతుంది. అజ్ఞానము కష్టాలు కనిపిస్తాయి ధార్మిక విషయాల్లో, మరియు హర్జ్ పెరుగుతుంది. ఓ అల్లాహ్ ప్రవక్త అని అడుగగా ఆయన తన చేతిలో చంపడం అని సంజ్ఞ చేస్తూ సమాధానం ఇచ్చారు. అంటే హర్జ్ అంటే ఏంటి అంటే తన చేతితో చంపడం, అంటే చంపుకోవడాలు ఎక్కువైపోతాయి ఒక మనిషిని ఇంకో మనిషి.
ఇది ఫతహ్ అల్ బారీ అనే దాని నుంచి తీసుకున్నారు. ఈ సహీ బుఖారి నుంచి ఆ పుస్తకంలో తీసుకోవడం జరిగింది ఇది. దీని గురించి వివరణ మనకి అక్కడ కనబడుతుంది. ఫతహ్ అల్ బారీలో పూర్తి వివరణ మనకి కనిపించవచ్చు. హదీస్ నెంబర్ 86. అస్మా రజల్లాహు తఆలా గారి కథనం ప్రకారం ఆయిషా రజల్లాహు తఆలా నమాజ్ చేస్తుండగా నేను ఆమె వద్దకు వెళ్ళి ప్రజలకు ఏమైంది అని అడిగాను. ఆమె ఆకాశం వైపు చూపించింది. నేను మసీదు వైపు చూశాను. అక్కడ ప్రజలు నమాజ్ చేయడం చూశాను. ఆయిషా రజల్లాహు తఆలా గారు సుబ్హాన్ అల్లాహ్ అన్నారు. నేను ఆమెతో ఏదైనా సూచన ఉందా అని అడిగాను. ఆమె అవును అన్నట్లుగా తల ఊపింది. నేను కూడా దాదాపు స్పృహ కోల్పోయేంత వరకు గ్రహణ ప్రార్థన కోసం నిలబడ్డాను. ఆ తర్వాత నాపై నీళ్లు పోసుకున్నాను. ఎవరీమె? అస్మా రజల్లాహు తఆలా అనే ఆమె ఆయిషా రజల్లాహు తఆలా గారి చెల్లెలు. ఆమె ఆయిషా రజల్లాహు తఆలా గారు నమాజ్ చేస్తున్నప్పుడు ఆమె వద్దకు వెళ్ళి ప్రజలకి ఏమైంది అని అడిగింది అనమాట. ఆమె ఆకాశం వైపు చూపించింది. ఆకాశం వైపు చూస్తే ఈమె మసీదు వైపు చూసిందనమాట. చూస్తే అక్కడ ప్రజలందరూ నమాజ్ చేస్తాను. ఆయిషా రజల్లాహు తఆలా గారు సుబ్హాన్ అల్లాహ్ అన్నారు. నేను ఆమెతో ఏదైనా సూచన ఉందా అని అడిగాను. ఆమె అవును అన్నట్లుగా తల ఊపింది. నేను కూడా దాదాపు స్పృహ కోల్పోయేంత వరకు గ్రహణ ప్రార్థన కోసం నిలబడ్డాను. ఆ తర్వాత నా తలపై నీళ్లు పోసుకున్నాను. నమాజ్ అనంతరం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ను స్తుతించి కీర్తించి ఆపై ఇలా అన్నారు. ఇప్పుడే ఈ ప్రదేశంలో నేను స్వర్గం నరకంతో సహా మునుపెన్నప్పుడు చూడని వాటిని చూశాను. నిస్సందేహంగా మీ సమాధులలో మీకు పరీక్షలు నిర్వహించబడతాయని నాకు దైవవాణి అందింది. ఆ పరీక్షలు మసీహా అద్-దజ్జాల్ పరీక్ష వలె లేదా దాదాపు వాటి వలె ఉంటాయి. అస్మా ఏ పదాన్ని ఉపయోగించిందో ఉపవాక్యతకు స్పష్టంగా తెలియదు. మిమ్మల్ని ఈ వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి నీకేమి తెలుసు అని అడుగుతారు. అప్పుడు ఆ విశ్వాసి ఇలా జవాబిస్తారు. ఈయన అల్లాహ్ యొక్క ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈయన స్పష్టమైన సాక్ష్యాలతో మార్గదర్శకత్వంతో మా దగ్గరికి వచ్చారు. అందుకే మేము ఆయన బోధనలను అంగీకరించి ఆయనను అనుసరించాం. మరియు ఈయనే ముహమ్మద్ అని 3 సార్లు పునరావృతం చేశారు సల్లల్లాహు అలైహి వసల్లం. అప్పుడు దైవదూతలు అతనితో నీవు ఒక విశ్వాసివని మేము తెలుసుకున్నాం, కాబట్టి శాంతితో నిద్రపో అని అంటారు. మరోవైపు ఒక మునాఫిక్ ఒక సందేశపరుడు ఇలా సమాధానం ఇస్తారు. నాకు తెలియదు, కానీ ప్రజల ఏదో చెప్పగా విని నేను ఇలా అన్నాను అనే ఈ విధంగా సమాధానం వస్తుందన్నమాట వాళ్ళలో. కాబట్టి మనం ధార్మిక జ్ఞానం చాలా ఇంపార్టెంట్. మన యొక్క ప్రవక్త గారి గురించి తెలుసుకోవాలి. మన యొక్క ఇస్లాం గురించి తెలుసుకోవాలి. ప్రతి విశ్వాసి కూడా ఇది వాళ్ళ మీద ఫరజ్. ధార్మిక జ్ఞానం తెలుసుకోవడం అనేది వాళ్ళ మీద ఫరజ్ అనమాట. చూడండి ఎట్లా ఉందో పరిస్థితి. ఎందుకంటే అక్కడ వాళ్ళు నిజం తప్ప వేరే ఏం సమాధానం ఇవ్వలేం. మనం అనుకుంటాం మనము ఇలా చెప్పడం వల్ల అలా అయింది కాదు. మనం అక్కడ నిజం తప్ప మరేం మాట్లాడలేం. కాబట్టి మనము మన టైం ఇప్పుడే ధార్మిక జ్ఞానాల గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అప్పుడు మనం మాట్లాడడానికి మన సొంతంగా మనము ఆలోచించి మాట్లాడలేం. మన చేతులు కాళ్ళు అన్నీ మాట్లాడేస్తాయి. హదీస్ నెంబరు 87. అబూ జమ్రా రజల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు. ప్రజలకు మరియు ఇబ్నే అబ్బాస్కు మధ్య నేను ఒక అనువాదకుడిగా వ్యవహరించేవాడిని, ట్రాన్స్లేటర్గా వివరించేవాడిని. ఒకసారి ఇబ్నే అబ్బాస్ రజల్లాహు అన్హు గారు ఇలా చెప్పారు. అబ్దుల్ ఖైస్ తెగకు చెందిన ఒక ప్రతినిధి బృందం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చింది. అప్పుడు ప్రవక్త వారిని చూసి మీరు ఎవరు, ఈ ప్రతినిధులు ఎవరు అని అడిగారు. మేము రబీఆ తెగకు చెందిన వారము అని బదులిచ్చారు. అప్పుడు ప్రవక్త వారితో స్వాగతం ప్రజలారా,
మీకు ఎటువంటి అవమానం కలగదు. అలాగే మీరు ఎన్నటికీ చింతించరు అని పలికారు. వారు ఇలా అన్నారు, మేము చాలా దూర ప్రాంతం నుండి మీ వద్దకు వచ్చాము. మాకు మరియు మీకు మధ్య ముదర్ తెగకు చెందిన అవిశ్వాసులు అడ్డుగా ఉన్నారు. కాబట్టి పవిత్ర మాసాల్లో తప్ప ఇతర సమయాల్లో మీ వద్దకు రావడం మాకు సాధ్యం కాదు. దయచేసి మాకు కొన్ని మంచి పనులను ఆజ్ఞాపించండి. తద్వారా మేము వెనుక వదిలి వచ్చిన మా ప్రజలకు ఆ విషయాలను తెలియజేయగలము మరియు వాటిని ఆచరించడం ద్వారా మేము స్వర్గంలో ప్రవేశించగలము. అప్పుడు ప్రవక్త వారికి 4 విషయాలను ఆచరించమని ఆజ్ఞాపించారు మరియు 4 విషయాల నుండి దూరంగా ఉండమని నిషేధించారు. ఆయన వారిని ఏకైక దైవమైన, అత్యంత గౌరవనీయుడైన మరియు మహోన్నతుడైన అల్లాహు మాత్రమే విశ్వసించమని ఆజ్ఞాపించారు. ఆపై వారితో, ఇక ఏకదేవమైన అల్లాను విశ్వసించడం అంటే ఏమిటో తెలుసా అని అడిగారు. వారు, అల్లాహు ఆయన ప్రవక్తకే ఈ విషయం బాగా తెలుసు అని బదులిచ్చారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, అంటే అల్లాహ్ తప్ప మరెవరికి ఆరాధనకు అర్హత లేదని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దూత అని సాక్ష్యం పలకడం, షహాదా, నమాజులను పరిపూర్ణంగా నిర్వర్తించడం, జకాత్ను చెల్లించడం, రంజాన్ మాసంలో ఉపవాసాలు పాటించడం మరియు అల్ కుముస్ అంటే విజయ సంపదలో 5వ వంతును అల్లా మార్గంలో చెల్లించడం. ఆ తర్వాత ఆయన వారికి 4 విషయాలను నిషేధించారు. అవి అద్దుబ్బా, అంతం, ముజఫత్ మరియు అన్నాహిర్ లేదా ముఖయ్యర్. ఇవి మద్యపానాలను తయారు చేయడానికి ఉపయోగించే పాత్రల పేర్లు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంకా ఇలా అన్నారు, వీటిని గుర్తించుకోండి మరియు మీరు వెనక వదిలి వచ్చిన ప్రజలకు వీటిని తెలియజేయండి. హదీస్ నెంబర్ 88. అబ్దుల్లా బిన్ అబీ ములైకా రజల్లాహు గారు ఉల్లేఖించారు, ఉక్బా బిన్ అల్ హారిస్ ఇలా రజల్లాహు గారు ఇలా చెప్పారు, తాను అబీ యహాబ్ బిన్ అజీజ్ కుమార్తెను వివాహం చేసుకున్నానని, ఆ తర్వాత ఒక స్త్రీ ఆయన వద్దకు వచ్చి ఇలా అంది, నేను ఉక్బాకు మరియు ఆయన వివాహం చేసుకున్న స్త్రీకి నా స్తన్యం ఇచ్చి పాలు పట్టాను. దానికి ఉక్బా ఆమెతో ఇలా అన్నారు, నువ్వు నాకు పాలు పట్టావని నాకు తెలియదు, అలాగే నువ్వు నాకు ఆ విషయం చెప్పలేదు కూడా. అప్పుడు ఆయన మదీనాలో ఉన్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కలవడానికి వెళ్ళి ఈ విషయం గురించి ఆయన అడిగారు. అలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఆమె నీకు పెంపుడి సోదరి అని చెప్పబడిన తర్వాత నువ్వు ఆమెను భార్యగా ఎలా ఉంచుకోగలవు? అప్పుడు ఉక్బా ఆమెకు విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత ఆమె మరొక వ్యక్తిని వివాహం చేసుకుంది. పాలు పట్టిన వారి అంటే పాలు పట్టిన స్త్రీల అంటే పెంపుడి సోదరి అవుతుంది. అంటే తన తల్లి పాలు పట్టిన వాళ్ళకి వివాహం చేసుకోకూడదు అనమాట. హదీస్ నెంబర్ 89. ఉమర్ రజల్లాహు గారు ఉల్లేఖించారు, బనీ ఉమయ్యా బిన్ జైద్ తెగకు చెందిన నా అన్సారీ పురుగువాడు హవాలి అల్ మదీనాలో నివసించేవాడు. మేము వంతుల వారిగా ప్రవక్తను సందర్శించేవాళ్ళం. ఒకరోజు ఆయన వెళ్ళేవారు, మరొక రోజు నేను వెళ్ళేవాడిని. నేను వెళ్ళినప్పుడు ఆ రోజు వహీకి సంబంధించిన వార్తలను మరియు ఇతర విషయాలను తెలుసుకొని వచ్చేవాడిని. ఆయన వెళ్ళినప్పుడు ఆయన నా కోసం కూడా అలాగే చేసేవాడు. ఒకసారి నా అన్సారీ మిత్రుడు తన వంతు వచ్చినప్పుడు నాకు తలుపును బలంగా తట్టి నేను లోపలే ఉన్నానా అని అడిగారు. నేను తీవ్ర భయాందోళనకు గురై బయటకు వచ్చి ఆయన కలిశాను. ఆయన ఇలా అన్నారు, ఈరోజు ఒక గొప్ప సంఘటన జరిగింది. అప్పుడు నేను హఫ్సా వద్దకు వెళ్ళి ఆమె ఏడుస్తూ ఉండటం చూశాను. నేను ఆమెను ఇలా అడిగాను, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీ అందరికీ విడాకులు ఇచ్చేశారా? ఆమె ఎలా బదిలిచ్చింది నాకు తెలియదు. ఆ తర్వాత నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు వెళ్ళి నిలబడే ఉన్న స్థితిలో ఇలా అడిగాను, మీరు మీ భార్యలకు విడాకులు ఇచ్చేశారా? ప్రవక్త గారు దానికి లేదు అని సమాధానం ఇచ్చారు. ఆ మాట వినగానే నేను అల్లాహు అక్బర్ అని పలికాను. హదీస్ నెంబర్ 90. అబూ మసూద్ అల్ అన్సారీ రజల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ఒకసారి ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఇలా అన్నారు, ఓ అల్లాహ్ దూత, నేను విధిగా ఆచరించాల్సిన సామూహిక ప్రార్థనలో పాల్గొనలేకపోతున్నాను. ఎందుకంటే ఫలానా ఇమాం మాకు నాయకత్వం వహిస్తూ ప్రార్థన చేయించేటప్పుడు దానిని మరీ ఎక్కువగా పొడిగిస్తున్నారు. ఈ హదీస్ను ఉల్లేఖించిన వారు ఇలా జోడించారు, ఉపదేశం ఇచ్చే సమయంలో
ఆ రోజు ప్రవక్త గారు ఎంత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారో అంత ఆగ్రహంతో ఆయన్ను నేను మరెప్పుడూ చూడలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఓ ప్రజలారా, మీలో తీవ్రమైన కొందరు ఇతరులకు మంచి పనుల పట్ల విముఖత కలిగేలా చేస్తున్నారు. కాబట్టి ప్రజలకు నాయకత్వం వహిస్తూ ప్రార్థన చేయించే వ్యక్తి దానిని క్లుప్తంగా ముగించాలి. ఎందుకంటే ఆ సమూహంలో రోగులు, బలహీనులు, అవసరాలు ఉన్నవారు, చేయాల్సిన పనులు ఉన్నవారు ఉంటారు. హదీస్ నెంబర్ 91. జైద్ బిన్ ఖాలిద్ అల్ జుహానీ రజల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు: ఒక వ్యక్తి ప్రవక్త గారిని లుకాతా కింద పడిపోయిన లేదా పోగొట్టుకున్న వస్తువు దొరికినప్పుడు దానిని తీసుకోవడం గురించి ప్రశ్నించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సమాధానం ఇచ్చారు: ఆ వస్తువును కట్టి ఉంచిన తీరు, అది ఉంచబడిన సంచిని లేదా పాత్రను జాగ్రత్తగా గమనించి గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత 1 సంవత్సరం పాటు దాని గురించి బహిరంగ ప్రకటన చేయండి. ఆ గడువు ముగిశాక మీరు దానిని వినియోగించుకోవచ్చు. ఒకవేళ దాని అసలు యజమాని వస్తే మాత్రం ఆ వస్తువును వారికి తిరిగి ఇచ్చేయండి. ఆ తర్వాత ఆ వ్యక్తి తప్పిపోయిన ఒంటె గురించి ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు ప్రవక్త గారికి కోపం వచ్చింది. ఆయన బుగ్గలు లేదా ముఖం ఎర్రబారిపోయింది మరియు ఆయన ఇలా అన్నారు: దీని గురించి నీకు ఎటువంటి చింత అవసరం లేదు. ఎందుకంటే దీనికి నీటిని నిల్వ చేసుకునే సంచి ఉంది. అలానే నడవడానికి కాళ్ళు ఉన్నాయి. కాబట్టి ఇది నీటిని చేరుకోగలదు. తన యజమాని దొరికేంత వరకు చెట్లు ఆకులు తింటూ బతకగలదు. ఆ తర్వాత ఆ వ్యక్తి తప్పిపోయిన గొర్రె గురించి అడిగాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సమాధానం ఇచ్చారు: అది నీకు దక్కవచ్చు, లేదా నీ సోదరుడికి దక్కవచ్చు, లేదంటే తోడేలుకు ఆహారం కావచ్చు. హదీస్ నెంబర్ 92. అబూ మూసా రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు: ప్రవక్తకు నచ్చని కొన్ని విషయాల గురించి ఆయనను ప్రశ్నించారు. అయితే ప్రశ్నించేవారు పదే పదే పట్టుబట్టడంతో ప్రవక్త గారికి కోపం వచ్చింది. అప్పుడు ఆయన ప్రజలతో ఇలా అన్నారు: మీకు నచ్చినదేదైనా నన్ను అడగండి. ఒక వ్యక్తి ఇలా అడిగారు: నా తండ్రి ఎవరు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సమాధానం ఇచ్చారు: నీ తండ్రి హుజైఫా. అప్పుడు మరొక వ్యక్తి లేచి ఇలా అన్నారు: ఓ అల్లా దూత, నా తండ్రి ఎవరు? ఆయన ఇలా బదులిచ్చారు: నీ తండ్రి సాలిం, షైబా యొక్క మౌలా, విముక్తి పొందిన బానిస. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముఖంలో ఆ కోపాన్ని ఉమర్ రజియల్లాహు అన్హు గారు గమనించినప్పుడు ఆయన ఇలా అన్నారు: ఓ అల్లా దూత, మేము పశ్చాత్తాపడుతున్నాము. హదీస్ నెంబర్ 93. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు: ఒకరోజు అల్లాహ్ దూత సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రజల ముందుకు వచ్చారు. అప్పుడు అబ్దుల్లా బిన్ హుజాఫా రజియల్లాహు అన్హు గారు లేచి నిలబడి ఆయన్ని ఇలా అడిగారు: నాకు తండ్రి ఎవరు? దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సమాధానం ఇచ్చారు: నీ తండ్రి హుజాఫా. మీకు నచ్చిన దేనినైనా తనను అడగమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కోపంతో వారికి పదే పదే చెప్పారు. అప్పుడు ఉమర్ రజియల్లాహు అన్హు ప్రవక్త ముందు మోకరిల్లి 3 సార్లు ఇలా అన్నారు: అల్లాహ్ మా ప్రభువుగాను, ఇస్లాం మా మతంగాను, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మా ప్రవక్తగా ఉండడాన్ని మేము అంగీకరిస్తున్నాము. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మౌనంగా ఉండిపోయారు. హదీస్ నెంబర్ 94. అనస్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు: ప్రవక్త ఎప్పుడైనా లోపలికి రావడానికి అనుమతి కోరినప్పుడు ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ సలాం చేస్తూ తలుపును 3 సార్లు తట్టేవారు. అలాగే ఆయన ఏదైనా ఒక వాక్యం పలికినప్పుడు, ఏదైనా విషయం చెప్పినప్పుడు దాన్ని 3 సార్లు పునరుచ్చరించేవారు. అంటే 3 సార్లు దాన్ని తిరిగి చెప్పేవాళ్ళు. ఏదైనా ఒక విషయాన్ని 3 సార్లు బాగా నెమ్మదిగా అందరికీ అర్థమయ్యే విధంగా 3 సార్లు తిరిగి చెప్పేవాళ్ళు అన్నమాట. హదీస్ నెంబర్ 95. అనస్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏదైనా ఒక వాక్యం పలికినప్పుడు, ఏదైనా విషయం చెప్పినప్పుడు ప్రజలు దానిని ఆయన నుండి సరిగ్గా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన దానిని 3 సార్లు పునరుచ్చరించేవారు, అంటే తిరిగి చెప్పేవారు. అలాగే ఆయన లోపలికి రావడానికి అనుమతి కోరినప్పుడు
ఆయన తలుపును శుభాకాంక్షలు తెలుపుతూ 3 సార్లు తట్టేవారు. హదీస్ నెంబర్ 96. ఒకసారి ఒక ప్రయాణంలో అల్లాహ్ దూత మా వెనుక ఉండిపోయారు. అసర్ నమాజ్ సమయం దాటిపోతుండగా మేము వజూ చేసుకుంటున్న సమయంలో ఆయన మాతో కలిశారు. మేము కేవలం మా పాదాలపై తడి చేతులను రుద్దుకుంటున్నామే తప్ప వాటిని సరిగా కడుక్కోవడం లేదు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మా వైపు తిరిగి గట్టి స్వరంతో 2 లేదా 3 సార్లు ఇలా అన్నారు: నరకాగ్ని నుండి మీ మడమలను కాపాడుకోండి. హదీస్ నెంబర్ 97. అబూ బుర్దా రజియల్లాహు అన్హు తండ్రి ఉల్లేఖించారు, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: 3 వ్యక్తులకు రెట్టింపు ప్రతిఫలం లభిస్తుంది. వేద గ్రంథాల అహ్లే కితాబ్ ప్రజలకు చెందిన ఒక వ్యక్తి ఎవరైతే తమ ప్రవక్తను ఈసా అలైహిస్సలాం లేదా మూసా అలైహిస్సలాంను విశ్వసించి ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించారో. 2. అల్లాహ్ పట్ల మరియు తన యజమాని పట్ల తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించే ఒక బానిస. వీళ్ళకి రెట్టింపు పుణ్యఫలాలు ఉంటాయంట. ఎవరికి? వేద గ్రంథ ప్రజలు, అంటే ఖురాన్కి రాకముందు ఉండే ప్రజలు, అంటే ఈసా అలైహిస్సలాం కానీ మూసా అలైహిస్సలాం కానీ ఇంకా ఎవరికి దావూద్ అలైహిస్సలాం, ఈ గ్రంథ ప్రజలకు అనమాట. అదేవిధంగా వాళ్ళు ప్రవక్తను విశ్వసిస్తారు. అంటే ముందు ఉండే ప్రజలు యూదులు కానీ నస్రానీలు కానీ మన ప్రవక్తను విశ్వసించారో వాళ్ళకి రెట్టింపు పుణ్యఫలాలు ఉంటాయి. 2వది వచ్చేసి అల్లాహ్ పట్ల మరియు తన యజమాని పట్ల తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించే ఒక బానిస. అంటే తన యొక్క యజమాని కింద ఉంటున్నాడు, మరి అల్లాహ్ కింద ఉంటున్నాడు, ఇద్దరి కింద ఉండి తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు, అటువంటి బానిస. 3వది ఒక బానిస స్త్రీకి యజమాని అయిన వ్యక్తి. ఎవరైతే ఆమెకు మంచి నడుగడ నేర్పి సాధ్యమైనంత ఉత్తమ రీతిలో ధర్మాన్ని విద్యాబుద్ధులు చెప్పి ఆమెకు విముక్తి ప్రసాదించి ఆ తర్వాత ఆమెను వివాహం చేసుకుంటారు. ఒక బానిస్త్రీ అయిన యజమాని ఎవరికి ఆమెకు బాగా మంచి నడువడికి ఇచ్చి ఆమెకి బానిసత్వం నుంచి విముక్తి చేసి మంచి విద్యాబుద్ధులు చెప్పి ఆ తర్వాత ఆమెను వివాహం చేసుకుంటారు. ఆయనకు కూడా రెట్టింపు పుణ్యఫలాలు ఉంటాయి. హదీస్ నెంబరు 97లో ఇది సబ్ హదీస్ అన్నమాట. ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు బయటకు వచ్చారు. అప్పుడు బిలాల్ రజియల్లాహు అన్హు గారు ఆయనతో పాటే ఉన్నారు. స్త్రీలు తన మాటలను వినలేదేమోనని భావించి ఆయన వారి వైపు వెళ్ళారు. అక్కడ ఆయన వారికి ఉపదేశం చేసి దాన ధర్మాలు చేయమని ఆదేశించారు. ఆ స్త్రీలు దాన ధర్మాలు చేయడం ప్రారంభించారు. కొందరు తమ చెవిపోగులను దానం చేశారు, కొందరు తమ ఉంగరాలను ఇచ్చేశారు. బిలాల్ వాటిని తమ వస్త్రపు కొంగులో సేకరించారు. హదీస్ నెంబరు 98. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, నేను ఇలా అడిగాను, ఓ అల్లాహ్ ప్రవక్త, పునరుత్థాన దినం నాడు మీ సిఫారసును పొందే అత్యంత అదృష్టవంతుడు ఎవరు? అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఓ అబూ హురైరా, హదీసులను నేర్చుకోవాలనే నీకున్న తీవ్రమైన ఆసక్తి నాకు తెలుసు కాబట్టి నీకంటే ముందే మరెవరూ నన్ను దీని గురించి అడగరని నేను భావించాను. పునరుత్థాన దినం నాడు నా సిఫారసును పొందే అత్యంత అదృష్టవంతుడు ఎవరంటే, ఎవరైతే తన హృదయాంతరాల నుండి అత్యంత చిత్తశుద్ధితో అల్లాహ్ తప్ప మరెవరికి ఆరాధన పొందే హక్కు లేదు అని పలికారో ఆ వ్యక్తే. ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ అబూ బకర్ బిన్ హజ్మ్కు ఇలా లేఖ రాశారు, హదీసుల జ్ఞానం కోసం అన్వేషించి దానిని లిఖితపూర్వకంగా భద్రపరచండి. ఎందుకంటే మతపరమైన జ్ఞానం కనుమరుగైపోతుందేమోనని, మత పండితులు మరణించిపోతారేమోనని నేను భయపడుతున్నాను. ప్రవక్త వారి హదీసులు తప్ప మరే ఇతర విషయాలను స్వీకరించకండి. జ్ఞానాన్ని విస్తృతం చేయండి మరియు తెలియని వారికి బోధించండి. ఎందుకంటే జ్ఞానాన్ని
రహస్యంగా తమ వద్దే దాచిపెట్టినప్పుడు తప్ప అది మరే విధంగానూ కనుమరుగు కాదు. హదీస్ నెంబర్ 99. అబ్దుల్లా ఇబ్నె దీనార్ రజల్లాహు గారు ఉల్లేఖించారు, ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ ఉల్లేఖించిన విధంగా మత పండితులు మరణించిపోతారు అనే వాక్యం వరకు ఈయన కూడా అదే విషయాన్ని ఉల్లేఖించారు. హదీస్ నెంబరు 100. అబ్దుల్లా బిన్ ఆమర్ బిన్ అల్ ఆస్ రజల్లాహు గారు ఉల్లేఖించారు, అల్లాహ్ దూత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెప్పడం నేను విన్నాను, అల్లాహ్ జ్ఞానాన్ని ప్రజల హృదయాల నుండి నేరుగా లాగేసుకోవడం ద్వారా తొలగించాడు. బదులుగా మత పండితులు మరణించడం ద్వారా జ్ఞానాన్ని తొలగిస్తాడు. చివరికి మత పండితులలో ఒక్కరూ మిగిలి ఉండనప్పుడు ప్రజలు అజ్ఞానులైన వ్యక్తులను తమ నాయకులుగా ఎంచుకుంటారు. హదీస్ ఇంకా ఉంది ఇది. వారిని ఏదైనా విషయంపై సంప్రదించినప్పుడు వారు ఎటువంటి జ్ఞానం లేకుండానే తమ తీర్పులను ఇస్తారు. తద్వారా వారు స్వయంగా దారి తప్పిపోతారు మరియు ప్రజలను కూడా దారి తప్పిస్తారు. అల్లాహ్ తాలా మనకు వినిన దాని మీద ఆచరించే భాగ్యాన్ని కల్పించుగాక. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి అదద ఖల్కిహి. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి. సుబ్హానకల్లాహుమ్మ వ బిహమ్దిక వ నష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత వ నస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్.